వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలు చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందుకే ఇలాంటి సినిమాలకు అభిమానులు కూడా బాగానే ఉంటారు. ఇక ఓటీటీలో ఇలాంటి సినిమాలకు కొదవేమీ లేదు. అలా ఓ సెన్సేషన్ కేసు ఆధారంగా తెరకెక్కిన సినిమానే ఈరోజు మనం మూవీ సజెషన్ అన్నమాట. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది, ఆ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం పదండి. ముందుగా కథలోకి వెడితే, కథ ఒక గిరిజన గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ స్థానిక ఆదివాసీలు తమ భూమిని రాజకీయ కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడుకోవటానికి పోరాడతారు. వర్గీస్ పీటర్ ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్. మొత్తంగా ఆదివాసీ ఆందోళనను అణిచివేయటానికి పంపిన బెటాలియన్లో అతను కూడా ఒక భాగం. అయితే అతనికసలు అక్కడ జరుగుతున్నది న్యాయమేనా, జాబ్ పేరుతో చేస్తున్నది కరెక్టేనా అనే సందిగ్ధతలో ఉంటాడు. కథ నాన్ లీనియర్ ఫార్మాట్లో ఉంటుంది. ముందుగా వర్గీస్ని పోలీస్ స్టేషన్లో విచారిస్తారు. అతను ఒక సాధారణ కానిస్టేబుల్ అయినప్పటికీ ఎందుకు అతన్ని అనుమానిస్తున్నారనేది కథ ద్వారా ఫ్లాష్ బ్యాక్లో వెల్లడవుతుంది. వర్గీస్ మొత్తంగా ఆందోళన సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివాసీలపై అణచివేత చర్యలను చూస్తాడు. ఇది అతని మనస్సాక్షిని కదిలిస్తుంది. ఆదివాసీ నాయకురాలు సీకే శాంతి నిజ జీవితంలో సీకే జానును పోలిన పాత్ర. తమ భూమి హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిస్తుంది. ఆమె ధైర్యం, పోరాట స్ఫూర్తి ఎమోషనల్గా ఉంటాయి. అయితే వర్గీస్ తన జాబ్ చేయాలా లేక ఆదివాసీల పక్షాన నిలబడాలా అనే మానసిక సంఘర్షణలో చిక్కుకుంటాడు. మూవీలో అతని ప్రేమ కథ కూడా ఒక భాగమే. అయితే ఒక ఆందోళనకారుడి మరణానికి వర్గీస్ను బాధ్యుడిని చేస్తారు. దీంతో పోలీసులే అతన్ని అనుమానిస్తారు. అంతేకాదు, ఇందులో మావోయిస్టుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయి. ఈ సంఘటనల కారణంగా వర్గీస్ తన ధైర్యాన్ని, నీతిని పరీక్షించే సిచ్యువేషన్ వచ్చి పడుతుంది. ఆర్ కేశవదాస్, సురాజ్ వెంజరమూడ్ పాత్రలు కథలో కీలకమైనవి. కానీ అవి చెప్పేస్తే కథ స్పాయిల్ అవుతుంది. ఇంతకీ సినిమాలో వీరిద్దరి రోల్స్ ఏంటి, చివరికి కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది తెరపై చూడాల్సిందే. 2025లో రిలీజ్ అయిన మలయాళ పొలిటికల్ డ్రామా నరివేట్ట మూవీ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2003లో కేరళలో జరిగిన మొత్తంగా సంఘటన ఆధారంగా తెరకెక్కింది. నరివేట్ట అంటే తెలుగులో జాకల్ హంట్. కేరళలోని వయనాడ్లో 2003లో జరిగిన మొత్తంగా ఆదివాసీ ఉద్యమం నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. అప్పట్లో ఆదివాసీ సమాజం ఎదుర్కొన్న అణిచివేత, పోలీసుల హింస, భూమి హక్కుల కోసం పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇందులో టోవియో థామస్, సురాజ్ వెంజరమూడ్, చరణ్, ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్, రిని ఉదయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 మే 23న థియేటర్లలో విడుదలైంది. జూలై మొదటి వారంలో జీ5 ఓటీటీలోకి ఈ మూవీ రాబోతోంది.